ఊరన్నా ఏ గ్రామానికన్నా ఏ రాశి ధాన్యం రాసుల దగ్గరికన్నా వెళ్ళారా అని నేను అడుగుతున్నాను. ఇవాళ రైతులు బాధ వర్ణాతీతం. గతంలో రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ కట్టి సున్నా వడ్డీ రుణాలు ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితి ఉండేది. పంట రాకుండానే ఇన్పుట్ సబ్సిడీ కూడా, నష్టపరిహారానికి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చి ఉండేవారు ఆయన. ఇవాళ ముందా తుఫాన్ వచ్చింది, మళ్ళీ ద్వితీయ తుఫాన్ వచ్చింది, రైతులు రోడ్డు మీదే ఉన్నారు. ఇవాళ మాత్రం రైతన్నా మీకోసం అంటున్నారు. రైతన్నా మీకోసం అన్నప్పుడు మీరు ఏ రైతాంగం దగ్గరికి వెళ్ళారని చెప్పి నేను అడుగుతున్నాను. నేను మీ హాలుల్లో, ఫంక్షన్ హాలుల్లో మీ కార్యకర్తలకు పచ్చకండవాలు కప్పి రైతన్నా మీకోసం అని ఉపన్యాసం ఇచ్చేస్తున్నారు. నేను అక్కడ ఎమ్మెల్యేలు కానీ, ఎవరు కానీ, నాయకులు కానీ, రైతు కళ్ళాల దగ్గరికి కానీ, రైతు పొలం గట్లకి కానీ ఒక్కళ్ళు వెళ్ళారని అడుగుతున్నాను. నేను మీరు ఈ 18 నెలల్లో 16 సార్లు వైపరీత్యాలు వచ్చినాయి. అరటికైతే, మిర్చికైతే, మన పత్తికైతే, మ్యాంగోకైతే, అలాగే ఎన్ని రకాల కందులు కానీ, మినువులు కానీ. ఇవాళ అరటికాయ అయితే 50 పైసలు కిలో. 50 పైసలు కిలో అరటికాయ. నేను అడుగుతున్నాను, 50 పైసలకి మన ఏదైతే హెరిటేజ్ దాంట్లో మనకు అమ్ముతారా అని నేను అడుగుతున్నాను. ఒక్క అరటిపండు కూడా 50 పైసలకు రాని పరిస్థితి మార్కెట్లో. రైతు దగ్గర పండించిన పంటకి కేజీకి 50 పైసలు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. నేను గతంలో కరోనా టైంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్స్ ముఖ్యమంత్రి గారు, ట్రైన్లో అరటికాయ కొని, ప్రభుత్వమే కొని అది పశ్చిమ బెంగాల్ తీసుకెళ్లి అమ్మిన రోజులు ఉన్నాయి. రైతుకి అండగా నిలిచిన రోజులు ఉన్నాయి. మీరు మీకోసం, రైతన్నా మీకోసం అంటున్నారు. ఏం చేశారు మీరు? గ్రామాల్లో మీ టీవీలో ఉన్నాయి, చూపిస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అప్పలాండ్ అయిన నల్లజర్లు వెళ్ళి అక్కడ ఉపన్యాసం ఇస్తున్నారు. మీరిచ్చే ఉపన్యాసం, మీరు నెల్లూరు వెళ్ళండి మునిగిపోయింది, ఒంగోలు వెళ్ళండి మునిగిపోయింది, తిరుపతి వెళ్ళండి మునిగిపోయినాయి. అక్కడ మీరు మాట్లాడండి, అక్కడ మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇప్పుడు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు, రిప్రజెంటేషన్ మీద రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. మీ కూటమిలోనే భాగం కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ప్రకటించలేదు, మీరు ప్రకటించలేదు. ఏం నష్టపరిహారం ఇస్తారని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ రైతుల అల్లాడిపోతున్నారు. తడిసిన ధాన్యం, ఆ పచ్చి ధాన్యాన్ని, అప్పటికప్పుడు కోసిన ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇప్పుడే కృష్ణా జిల్లాలో చాలామంది వచ్చున్నారు. మరి 1000 రూపాయల నుంచి 1200 కూడా కొన్న పరిస్థితుల్లో ఉన్నారని అంటున్నారు. వాళ్ళ బాధ వర్ణాతీతం. ఇవాళ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటాను. మీకోసం కాదు, రైతన్నా మీకోసం కాదు, మీకు మోసం కోసం అన్నట్టుంది. రైతన్నా మీకు మోసం అని మీరు ఏదైనా చేసేది ఉంటే, గతంలో వచ్చిన తుఫాను, ముందా తుఫానికి కానీ, ఈ తుఫానికి కానీ, ఇదిగో రైతులకు మేము ఈ రకంగా ఆదుకుంటున్నాం, ఇంత నష్టపరిహారం చెల్లిస్తున్నాం అని ప్రకటించండి. అంతేకాని మీరు రైతన్నా మీకోసమని కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చుకుని, ఆ కోట్ల రూపాయలు రైతుల కన్నా అందుంటే ఇవాళ ఎంతో బాగుండే పరిస్థితి ఉండేది. రైతన్నా మీకోసం ఈ యాడ్ ఎంత ఉంటుందండి? రాష్ట్రంలో కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ కోట్ల రూపాయల డబ్బు రైతన్నలకు ఏం చేస్తున్నారు? మీరు 1 రూపాయి ఇస్తున్నామని చెప్పారా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ మీరు వెళ్ళి మీ నాయకులు, మీ కార్యకర్తలకే పచ్చకండవాలేసి కూర్చోబెట్టి ఉపన్యాసాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. రైతు అలో లక్ష్మణాన్ని అల్లాడిపోతా ఉన్నాడు. ఓ పక్కన ఇప్పుడే చెప్పున్నాను, నెల్లూరు, తిరుపతి అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. అక్కడ ఆదుకునే నాదుడే కనపడిన పరిస్థితి, ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి. ఇంత దారుణంగా ఎలా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ అన్ని రకాల పంటలు, కొబ్బరి దారుణంగా పతనం అయిపోయింది. రోజు రోజుకి మారిపోతుంది. కానీ మాట్లాడుతున్నారా దాని గురించి? ఇవాళ అరటి గురించి మాట్లాడుతున్నారా మీరు? ఇవాళ అరటి, మరి ఇవాళ మా నాయకుడు వెళ్ళి అక్కడ చూస్తే వాళ్ళ అరణ్య రోదన, ఆ రైతాంగం
నేల మీద పోసే పరిస్థితి కలుగుతుంది. అలాగే మామిడికాయ అలాంటి అయింది, అలాగే మిర్చి, అలాగే పత్తి, అపరాలు. మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను, దళారీ వ్యవస్థ. కానీ అలాగే రైతు అమ్మబోతే శాపం, పబ్లిక్ కొనపోతే శాపం, దళారీకి మాత్రం డబ్బు పోతా ఉంది. ఇటు రైతు అమ్ముకుందామంటే ₹10 అరటి, పబ్లిక్ కొనాలనుకుంటే ₹50, ₹100, ₹200 కేజీ, ఇక్కడ 50 పైసలు. ఏంటి పరిస్థితి అంటున్నాను. ఇక్కడ ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నాను. మీరు మానిటరింగ్ చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. ఒక పత్తి రైతుల గురించి కానీ, ఒక అరటి రైతుల గురించి కానీ, ఇప్పుడు తుఫాను వచ్చిన రోడ్లపై పూసిన రాసులు, ధాన్యం రాసుల గురించి కానీ ఒక మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నాను నేను. మీకోసం రైతన్నా, మీకోసం ఏం చేశారు మీరు చెప్పని అడుగుతున్నాను నేను. మీ నియోజకవర్గాల్లో హాలుల్లో మీ కార్యకర్తలు కూర్చోబెట్టి పచ్చకండాలు వేసి 4 ఉపన్యాసాలు ఇచ్చి మీ టీవీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి చూపించేస్తున్నారు. రైతులు కానీ ప్రజలు అబ్బో రైతుల కోసం ఏదో చేసేస్తున్నారు. కానీ ఏంటి మీరు చేసింది? రైతన్నా మీకోసమని ఈ రేటు పెంచారా? ఇన్పుట్ సబ్సిడీ ఏమన్నా ఇస్తున్నామని చెప్పారా? ₹600 కోట్ల మీరు పాత బాకీ ఇన్పుట్ సబ్సిడీ ఉంది, అది ఇస్తున్నామని చెప్పారా? మొన్న తుఫాను కానీ ఇప్పుడు తుఫానుకి కానీ మీరు మరి ఎవరికి రాశారు, ఏం రాశారో తెలియదు, కానీ అదేమన్నా ప్రకటించారా? అది కూడా ఏమన్నా చెప్తారా? కేంద్రము లేదు, మీరు లేదు అంటే ఏం చేద్దామని మొత్తం టోటల్గా ఈ రైతాంగం వ్యవసాయం అంతా కూడా పక్కన పడేయమనా? బీడులు పెట్టే పరిస్థితికి ఆల్రెడీ వచ్చారు రైతులు. ఆంధ్ర రైస్ బోల్ అంటారు. ఆ ఆంధ్ర రైస్ బోల్ అన్నది ఇవాళ అరణ్య రోదన అయిపోయింది. ఇవాళ రైతు పండించిన పంట తిన్నాకే మనం వస్తాం ఇక్కడికి. రైతు పండించిన పంట తిన్నాకే మనం రోడ్డు ఎక్కుతాం. రైతు పండించిన పంట తిన్నాకే మనం ఊరు వెళ్తాం. రైతు పండించిన పంట తిన్నాకే మనం ఏ సినిమానికన్నా వెళ్తాం, ఏ షికారులన్నా చేస్తాం. ఇవాళ తినకుండా ఏమైపోవాలి? రైతే పొరపాటున కాడి పడేస్తే మన పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను. ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే అసలు ఈ ప్రభుత్వం రైతులకి ఎన్నో అబద్ధాలు చెప్పొచ్చింది, ఎన్నో మాయ మాటలు చెప్పింది, ఎన్నో ఉపఘాతాలు చెప్పారు. ఏ ఒక్కటి నెరవేర్చకపోగా మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా అబద్ధాలు చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మీ డాక్యుమెంట్ ఇవ్వడు, జిరాక్స్ ఇస్తారు, మీకు అది ఆయన బ్యాంకుల్లో పెట్టి డబ్బు తీసుకొస్తాడని చెప్పి ఇవాళ మీరు ఏం చేస్తున్నారన్నారు? సంపద సృష్టిస్తానన్నారు. ఏం సంపద సృష్టించారు? ₹2,66,000 కోట్ల అప్పు చేసేసి రైతులకు ఏం చేశారు మీరు? మేలు ప్రజలకు ఏం మేలు చేశారు మీరు? సెంటు భూమి కొన్నారా? 3 లక్షలు ఇల్లు ఇచ్చేసామని మళ్ళీ చెప్తారు. పైగా ఇవాళ రైతాంగాన్ని మీరు ఆదుకునే పరిస్థితి లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ మనుగడ సాగుద్దని నేను అడుగుతున్నాను. అన్ని రకాల పంటలు కూడా కోకో కానీ, కొబ్బరి కానీ, పామాయిల్ కానీ, మరి పత్తి కానీ, మిర్చి కానీ, మామిడి కానీ, అరటి కానీ, చీనయ్య కానీ, అన్ని రకాల పంటల్లోనూ రైతాంగం కుదేలైపోతే మీకు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారా మీరు అని అడుగుతున్నాను. అగ్రికల్చర్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడో కనపడుతున్నాడా అని అడుగుతున్నాను. మనిషి కనపడితే మాత్రం గంభీరంగా కనపడతాడు, మరి ఏ గట్టు మీద మాకు కనపడతలేదు. మరి సివిల్ సప్లై మినిస్టర్ ఇన్ని కబుర్లు చెప్పాడు స్టార్టింగ్లో, మరి ఎక్కడ అని అడుగుతున్నాను నేను. ఇవాళ రైతు వ్యవసాయం చేసిన వరి పంటేసిన రైతు ఖర్చులు కూడా రావట్లేదు. వ్యవసాయం మీరు కొనేస్తున్నాం ధాన్యం అని అంటే ఎలాగా మధ్యన దళారీ వ్యవస్థకి వెళ్ళిపోతుంది. మీరు సంచి ఉంటే ట్రాన్స్పోర్ట్ లేదు, ట్రాన్స్పోర్ట్ ఉంటే సంచి లేదు. ఇవాళ రైతాంగానికి గిట్టుబాటు ధర లేకపోయినా కనీసం ఖర్చులు కూడా రాని పరిస్థితి. దాని గురించి మీరు చర్చిస్తున్నారని నేను అడుగుతున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు పంటలు వస్తున్నాయంటే 2 నెలల ముందే మార్క్ఫెడ్, అగ్రికల్చర్ మినిస్టర్ని, మరి సివిల్ సప్లై మినిస్టర్ అన్ని డిపార్ట్మెంట్లు కూర్చోబెట్టి రైతులకి ఎలా కొనాలి, ఏం చేయాలని అన్నీ ఆర్బీకే మంగళం పాడారు. మీరు రైతుకి గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఏమైందో తెలియదు, మమాలి ఏమైందో తెలియదు, సంచి ఏమైందో తెలియదు, అన్నిటికీ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది. మీరు పాత లాస్ట్ పంట కూడా ఇంక ఇవ్వలేదు ట్రాన్స్పోర్ట్కి. ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా సరిగ్గా రాని పరిస్థితి.
మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఈ రాష్ట్రాన్ని, రైతాంగాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏదో సినిమా షూటింగ్ లాగా స్టార్ట్ కెమెరా ఓకే డన్ అనే పరిస్థితిలాగా ఉంది ఇది మీ యాక్షన్ చూస్తుంటే. రైతన్నా మీకోసం చెప్పండి, రైతన్నా మీకోసం ఏ మీటింగ్లో అయినా ఇది మీకు అండగా నిలబడి ఇది ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామా, ఇన్సూరెన్స్ ఇస్తున్నామా? మీరు ఇన్సూరెన్స్ రాయలేదు, ఈ క్రాపే చేయలేదు. ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రభుత్వమే కట్టేది. కోట్లాది రూపాయలు ఈ రోజు నష్టపరిహారం వచ్చిండేది మనకి. ఏం చేశారని చెప్పి అడుగుతున్నాను నేను. ఇది ఇలా చూస్తే రైతాంగం వాళ్ళ కన్నెర చేసి కాడి పడేస్తే మనకు కూడు కూడా దొరకదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మీరు అర్జెంటుగా రైతన్నా మీకోసం ఉన్నది వాస్తవంగా గట్లంట వెళ్ళండి, రైతుల దగ్గరికి వెళ్ళండి, మీరు మీటింగ్ పెట్టండి, డిస్కస్ చేయండి, వాళ్ళకి ఏమిస్తారో ప్రకటించండి. నెక్స్ట్ పంటకి వేడి నీళ్ళ సాయంలాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ అలాగే యూరియా మీద ఆల్రెడీ యూరియా కూడా మీ సొసైటీల నుంచి అప్పుడే డైవర్ట్ చేసినట్టుగా చాలా గ్రామాల్లో వాడుతున్నారు. మరి రేపు యూరియా కూడా అందేలాగా చేయాలని చెప్పి మిమ్మల్ని పూర్తిగా డిమాండ్ చేస్తున్నా. అగ్రికల్చర్ మినిస్టర్ని డిమాండ్ చేస్తున్నా, సివిల్ సప్లై మినిస్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. నేను గట్టిగా మాట్లాడుతున్నాను. రైతుల పట్ల మీరు ఏదో షో మీటింగ్లు కాకుండా వాస్తవ మీటింగ్లోకి రావాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను.